ఏం పేరన్న మీ పేరు? కోటేశ్వర నా పేరు. ఓకే, ఎలా ఉంది ప్రభుత్వం ఇప్పుడు ప్రెసెంట్? 50-50. 50-50. ఓకే. మరి పథకాలు చెప్పారు మనకి, ఏమైనా వచ్చాయా ఇప్పటిదాకా? పథకాల పరంగా అంటే ఏ నెలలో, ఒకే నెలలో 4 నెలల్లోనూ 5 నెలల్లోనూ ఎవరో ఏ పథకం పూర్తిగా చేయలేరు, ఏ గవర్నమెంట్ అయినా. ఓకే. స్టిల్గా ఇప్పుడు ఒకే గవర్నమెంట్ 6 నెలల్లో చేయలేదు, భారతదేశంలో ఏ గవర్నమెంట్ చేయలేదు అలా. కానీ 4 నెలల్లో ఈ గవర్నమెంట్ చేసిన దాంట్లో ఏంటంటే 50-50. అంటే ఇసుక విధానంలో కానీ, పెన్షన్ విధానంలో కానీ, వాళ్ళకి ఇచ్చిన విధానంలో కానీ, వాళ్ళు ఇచ్చిన విధానంలో కానీ 3 నెలలు ఇస్తానంటే 3 నెలలది ఒకే అమౌంట్ పేమెంట్గా ఇచ్చారు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు, పూర్తి వికలాంగులు అయితే 12,000 ఇస్తున్నారు, తర్వాత సగంగా అయితేనేమో 6,000 ఇస్తున్నారు, తర్వాత డబ్బు కళాకారులకి అయితే 4,000 ఇస్తున్నారు. ఈయన డబ్బు కళాకారులే. రోడ్లు అయితే ఇంకా రాలేదు, సంక్రాంతికి లైన్ చేస్తామంటున్నారు. రాంగ్. ఆ గవర్నమెంట్లు అట్ట ఉన్నాయి రోడ్లు, ఇప్పటికీ అట్టగా ఉన్నాయి. ఇసుక ఫ్రీయే, ఆ బళ్ళు ఇప్పుడు వెళ్తున్నాయి. నాయంకెందుకు ఆ ఇసుక చూపి, వాళ్ళ బళ్ళు వెళ్తున్నాయి కదా ఫ్రీ కాబట్టి ఇన్ని బళ్ళు వెళ్తున్నాయి. అంతకుముందు ఎలా ఉండేది, కొట్టేవాళ్ళు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. నాకంటే కూడా అటు చూపి, లేకపోతే టాటర్లు కూడా చూపించచ్చు. వాస్తవం మాట్లాడాలనుకుంటే అటు చూపి. ఇసుక ఫ్రీ, కొట్టిన వాళ్ళ కాస్ట్ ఛార్జీ చేయబడను. బాటలు వేయడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, 200 ఛార్జ్ చేస్తున్నారు. కొట్టిన వాళ్ళు 800 తీసుకుంటున్నారు. అంతకుముందు ఎవరన్నా టాటర్ కొట్టాలంటే ఎవరు దిగే పరిస్థితి లేదు. ఇది మాది స్టిల్ ఒక 1/2 కిలోమీటర్. పేదవాళ్ళకి ఉపయోగం అంటారా మరి ఆ పథకం వల్ల? మా ఊర్లో ఈరోజు ముసలి తప్ప ఎవరు కూర్చునే వాళ్ళు లేదు. ఒకప్పుడు ఇక్కడ అందరూ కూర్చునే వాళ్ళు, కుర్రోళ్ళు. పని చేయాలి ఫస్ట్, ఎవరైనా పని చేయడానికి ఇష్టపడాలి. పని చేయడానికి ఇష్టపడినోడికి ఈ గవర్నమెంట్ నెంబర్ 1. పని చేయాలి ఫస్ట్, పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇది నెంబర్ 1. ఓకే ఓకే. మొత్తానికి ఏమంటావు మరి గవర్నమెంట్ గురించి? 50-50 ఇప్పుడు వరకు అయితే 50-50 అయితే ఉంది. 50-50 ప్రజల్లో 50-50 ఉంది. పెన్షన్ వాళ్ళకి నెంబర్ 1 ఉంది. తర్వాత వచ్చేసి పని చేసుకునేవాడు బాగుంది. రాజధాని ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఇక్కడ వరకు సిరవురు దాకా వచ్చింది. ఆ టేపుకి వచ్చేనేమో బొందూరు దాకా ఉంది, కానీ ముద్దూరు దాకా మనకు దాటి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ దాకా రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు పట్టింది.